నా పేరు శేఖర్, మీరు చూస్తున్నారు శేఖర్ మిసవ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కరోనా వైరస్ సంబంధించినటువంటి ఒక యాప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో నేను చూపెట్టబోతున్నాను. అయితే ఈ యాప్ ద్వారా మనం దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా కరోనా బాధితులు ఎవరైనా ఉంటే వారిని తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనం కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే మనకి టోల్ ఫ్రీ నంబర్స్, మనకి సమాచారానికి సంబంధించినటువంటి విషయాలు మనకి ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాప్ పేరు వచ్చేసి ఆరోగ్య సేతు. ఇది మనకి ప్లే స్టోర్లో దొరికిద్ది, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని లాంగ్వేజ్లన్నీ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనకు వచ్చేసి తెలుగు కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనలోని ప్రతి ఒక్కరికి భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి సహాయపడగలిగే శక్తి ఉంది అని మనకి కొన్ని సలహాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారించబడిన వారు సంచరించే ప్రాంతాల్లో తెలుసుకోవచ్చని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆరోగ్య సేతు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారించబడిన వారితో మీ ఇంటరాక్షన్ బ్లూటూత్ మరియు లొకేషన్ జనరేట్ సోషల్ గ్రాఫ్ ద్వారా ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని సలహాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి ఎప్పుడు కూడా మనకి లొకేషన్ అండ్ బ్లూటూత్ రెండు ఎనేబుల్ చేసి ఉండాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలియకుండా మీరు కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారించబడిన వారికి సమీపంగా వెళ్ళినట్లయితే మీకు అలర్ట్ అనేది వస్తుందంట. దీన్ని బట్టి మనకి ఈజీగా కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం వారికి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దూరంగా ఉండవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఆరోగ్య సేతు మీరు మిమ్మల్ని, మీ కుటుంబ మరియు స్నేహితులను రక్షించుకోవచ్చు మరియు కోవిడ్-19 పోరాటానికి ప్రయత్నిస్తున్న మన దేశానికి సహాయపడవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని ఇక్కడ ఇస్తుంది కదా, దీనికి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి అలౌ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని యాప్ పర్మిషన్స్ అనేది అడుగుతుంది. యాప్ పర్మిషన్స్ అనేవి ఇచ్చేసి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మనకి ఆరోగ్య సేతు వ్యక్తిగత రిజిస్ట్రేషన్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడగటం జరుగుతుంది. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అని ఇచ్చేసి మీ పూర్తి పేరు, మీ నేమ్ అనేది టైప్ చేయండి. నేను నా పేరు అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వయసు, మీ వయసు అనేది అంత వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వృత్తి, మీరు ఏం పని చేస్తున్నారనేది, ఏం జాబ్ చేస్తున్నారనేది ఇక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరిగింది. నేనైతే పై లక్షణాలు ఏవీ లేవు అంటే నేను పై వాటిలో ఏది లేదు కాబట్టి పై లక్షణాలు ఏవీ లేవు అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇతర దేశాలు అంటే విదేశాలకి ఏమైనా వెళ్ళొచ్చారా అని ఇక్కడ అడుగుతుంది. వెళ్ళినట్లయితే మీరు ఆ దేశాన్ని క్లిక్ చేయండి, లేదంటే నన్ను క్లిక్ చేసి ఇక్కడ అవసరమైన సమయంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ఒక ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. నేనైతే ఉన్నాను అని చెప్పేసి క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను. మీరు దాన్ని రిజిస్ట్రేషన్ ఆ నెంబర్ అవి ఇవ్వకపోయినా సరే స్కిప్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఓపెన్ చేసుకున్నట్టయితే కోవిడ్-19 సలహా కేంద్రాలు అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్వీయ అంచనా పరీక్ష. ఇక్కడ దీని ద్వారా ఏంటంటే మనం దాన్ని క్లిక్ చేసి మన ఇన్ఫర్మేషన్ అనేది అవి అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం వల్ల మనకి కరోనా వైరస్ ఉంది లేనిది అనేది కూడా తెలుసుకోవచ్చు. పైన ఏంటంటే సలహా కేంద్రాలు, మీకు సహాయ కేంద్రాలు దగ్గరలో ఉన్న వాటి యొక్క ఫోన్ నంబర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీ దగ్గరలో ఎవరైనా లక్షణాలు కనిపిస్తే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. కోవిడ్-19 సహాయ కేంద్రాలు అది ఓపెన్ చేసిన తర్వాత నంబర్స్కి మీరు తెలియజేయవచ్చు. సో ఇది